సీనియర్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. గబ్బా టెస్ట్ అనంతరం 38 ఏళ్ల అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇక అశ్విన్ రిటైర్మెంట్ ఇప్పటి నుంచే అమలు కానుంది. అంతకుముందు డ్రెస్సింగ్ రూమ్లో అశ్విన్ భావోద్వేగంతో విరాట్ను హక్ చేసుకున్న వీడియో వైరల్గా మారింది. కాగా 2009లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన అశ్విన్ టీమిండియాకు 15 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్లో 106 టెస్టుల్లో అశ్విన్ 537 వికెట్లు, 3503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. ఇక 116 వన్డేల్లో 156, 65 టీ20లో 72 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ తన కెరీర్లో ఎన్నో పెద్ద మైలురాళ్లను సాధించాడు. రికార్డులతో పాటు 2011లో వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగస్వామ్యం అయ్యాడు. అలాగే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఏషియా కప్ను కూడా అశ్విన్ గెలుచుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను కూడా అశ్విన్ గెలుచుకున్నాడు. కాగా గబ్బా టెస్ట్ అనంతరం టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నాడు.